వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు హైదరాబాద్లోని హైదర్ షోక్ హోటల్లో ఉన్న భవానీ నర్సరీ గురించి తెలుసుకుందాం, చూసి ఆనందిద్దాం. మొక్కలన్నిటినీ ఆర్గానిక్ వేలోనే ఎరువులు ఏవి వాడకుండా పెంచుతున్నారు. నర్సరీ చుట్టూ బెర్రీ చెట్లు ఉన్నాయి. అవి చాలా ఎత్తుగా ఉన్నాయి. వాటికి చాలా ఎక్కువ పూలు పూసాయి. బెర్రీ కాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. నర్సరీని 5:30 టైంలో విజిట్ చేసినప్పుడు ఎండ ఈ షేడ్ నెట్స్లోంచి నేరుగా మొక్కల పైన పడి మొక్కలకు కావలసిన సన్లైట్ అందుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది. ఆ సీనరీ చూడడానికి చాలా అందంగా ఉంది. రకరకాల రంగుల్లో రకరకాల మొక్కలు ఉన్నాయి. అందులో గులాబీ మొక్కలైతే చాలా అందంగా ఉన్నాయి. చాలా కలర్స్‌లో ఉన్నాయి. ఇక్కడ ముళ్ళు ఎక్కువ ఉన్న గులాబీ మొక్కలున్నాయి. ముళ్ళు తక్కువగా ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. ముళ్ళు తక్కువగా ఉన్న మొక్కల్ని నాటు గులాబీలు అంటున్నారు. కానీ ఈ కలర్స్ చూస్తే మాత్రం నాకైతే చాలా ఆనందంగా ఉంది. రకరకాల గులాబీ మొక్కలు ఉన్నాయి. రకరకాల రంగుల్లో మనకు అందుబాటు ధరల్లోనే వీళ్ళు ఆర్గానిక్ వేలో ఎరువులు వేయకుండా పెంచుతున్నారు. ఇలా పెంచటం వల్ల ఇంటికి తీసుకువచ్చాక ఆ మొక్కని డైరెక్ట్‌గా మనం మట్టిలో నాటుకున్నా కూడా అది బాగానే పెరుగుతుంది. ఎరువులు వేసిన మొక్కల్ని ఇంటికి తీసుకొచ్చాక వాటి కలర్ ఫేడ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి నర్సరీల నుంచి మొక్కల్ని పెంచుకోవటం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ప్లాంట్స్‌తో పాటు ఇక్కడ డెకరేషనల్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. నాకైతే కన్నుల పండుగగా అనిపించింది. మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఈ నర్సరీ ఒక మంచి డెస్టినేషన్. బోగన్‌విల్లే ప్లాంట్స్ రకరకాల రంగుల్లో అవైలబిలిటీ ఉంది. వీటితో పాటు ఎడీనియమ్స్ ఉన్నాయి. వీటితో పాటు రకరకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా తక్కువ ధరల్లోనే ఉన్నాయి. మొక్కలతో పాటు అలోవెరా, జేడ్ ప్లాంట్ లాంటివి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ కనిపించాయి. చాలా అందంగా ఉన్నాయి. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న కుండీల్లోనే ఈ పూల మొక్కలు ఈ గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా పూలు పూసాయి. చాలా అందంగా బ్రైట్ కలర్స్‌తో ఉన్నాయి. మందికి క్రోటన్స్‌లో వెరైటీ ప్లాంట్స్‌ని ఇంట్లో పెంచుకోవాలని కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ట్రీస్ ఉన్నాయి. వీటికన్నా బెర్రీ ప్లాంట్స్ అయితే నాకు ఈ నర్సరీకి ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపించింది. చెట్లను చూడండి ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న మీడియం సైజు కుండీల్లోనే పెద్ద పెద్దగా ఎదిగి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కలువ పూల కోసం మీడియం సైజు సిమెంట్ కుండీల్లో వాటర్ వేసి లోటస్ ట్యూబర్‌ని వేశారు. అవి బాగా పూలు వస్తున్నాయని చెప్తున్నారు. టైంలో ఈ నర్సరీని విజిట్ చేయటం వల్ల అదే టైంలో ఎండ కొంచెం తగ్గి మంచి చల్లటి గాలి వీస్తుంది. అదే టైంలో వాళ్ళు వాటరింగ్ చేస్తున్నప్పుడు ఈ నర్సరీని చూస్తే చాలా అందంగా, ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి ఈ కాంక్రీట్ జంగిల్ నుండి బయటకు వచ్చి మంచి ఆక్సిజన్‌ని పీల్చుకున్న ఫీలింగ్ వచ్చింది. నేచర్ వైపు అడుగులు వేస్తున్నట్టు, ప్రకృతిని ఆహ్వానిస్తున్నట్టు కూడా అనిపించింది. నర్సరీలో ఉన్న చాలా రకాల మొక్కల్లో కొన్ని రకాల మొక్కలైతే పేర్లు కూడా నాకు తెలీదు. కొత్త కొత్త మొక్కలు కానీ చాలా అందంగా ఉన్నాయి. చాలా కళ్ళకు ఉన్న దోషాలన్నీ పోయేటట్టుగా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. గులాబీలతో పాటు మందార మొక్కలు కూడా రకరకాల రంగుల్లో, రకరకాల కలర్స్‌లో చిన్న చిన్న మొక్కలకి పెద్ద పెద్ద పూలు కనిపిస్తున్నాయి. హైబ్రిడ్ మందారాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటు గడ్డి గులాబీ మొక్కలను కూడా నాటుకున్నారు. అవి చాలా అందంగా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. పాటు చిన్న చిన్న కుండీల్లో నారుని ఏర్పాటు చేసుకున్నారు కొత్త మొక్కల కోసం. ఆ నారును కూడా చక్కగా నీడ తగిలేటట్లుగా బెర్రీ చెట్లు కొమ్మల కింద చక్కగా అరేంజ్ చేసుకున్నారు. చాలా ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా మొక్కల్ని వేటి పక్కన వేటిని ఉంచాలి అనేది కూడా ఈ నర్సరీలో కనిపిస్తుంది. నర్సరీ చాలా విస్తీర్ణంగా ఉంది. చాలా ఎక్కువ రకాల మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు చుట్టూతా ఉన్న బెర్రీ మొక్కలైతే నాకు ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపించాయి. ఆ చెట్లను చూస్తుంటే చాలా ఎత్తుగా, చాలా దృఢంగా అనిపించాయి. వాటి వేర్లయితే బయటకు వచ్చి చాలా దృఢంగా అనిపించాయి. ఆ చెట్లకి పూలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ పూలన్నీ కాయలుగా గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. పండటానికి టైం పడుతుంది. ఈ ఎత్తైన బెర్రీ చెట్టుని ఇది చూడటం అయితే నేనిదే ఫస్ట్ టైం.
ఈ చెట్లంటే చిన్న చిన్న కుండీల్లో స్ట్రాబెర్రీల టైప్‌లో చిన్నగా కాస్తాయి అని అనుకునేదాన్ని. కానీ ఇలా ఇంత ఎత్తైన చెట్టుని చూసి ఇది ఏంటి అంటే బెర్రీ చెట్టు అనేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దీన్ని ఇలా చూడటం. నర్సరీని నేను విజిట్ చేస్తున్న టైంలోనే కొంతమంది చిట్టి చిట్టి పిల్లలు వచ్చి మాకు ఒక మొక్క కావాలి మేడం అని చెప్పి నర్సరీ ఓనర్‌ని అడిగి ఒక చిన్న మొక్కని తీసుకొని మా స్కూల్ టీచర్ ఈ మొక్కని పెంచి చూయించాలని చెప్పినప్పుడు సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ వాళ్ళ చేత చేయిస్తున్నట్టుగా అనిపించింది. మనం కూడా మొక్కల్ని పెంచే విషయాన్ని మన పిల్లల్ని ఓన్‌గా మనం నర్సరీలకు తీసుకెళ్ళి వాళ్ళ చేత ఒక మొక్కను కొనిపించి నాటించి దాన్ని డైలీ దాని గ్రోత్‌ని అబ్జర్వ్ చేయాలని చెప్తే వాళ్ళు నేచర్‌కి కనెక్ట్ అయినట్టు ఉంటారు. ఎప్పుడూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కే అలవాటు పడిపోయి, వాళ్ళు ఒక లోకంలో ఉండే కన్నా, ఇలా అప్పుడప్పుడు పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని నర్సరీలకు తీసుకెళ్ళి, ఒక్కొక్క మొక్క తీసుకొని, చిన్ని చిన్ని కుండీల్లో ఎలా నాటాలో పేరెంట్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్‌షిప్ గూడా పెరుగుతుంది. ఎకో ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, నేచర్‌ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్‌కి అవగాహన ఇచ్చిన వాళ్ళం అవుతాము. అయితే మా పాపతో సీడ్స్‌తో మొక్కల్ని ఎలా నాటాలి అనే ఎక్స్‌పెరిమెంట్‌ని ఇంట్లోనే చేయించాను. ఒక చిన్న నర్సరీ పాట్‌ని తీసుకొని అందులో పాటీ మిక్స్‌ని వేసి, బయట నుండి తెచ్చిన స్ట్రాబెర్రీస్‌ని కట్ చేయించి తనతోనే ఆ సీడ్స్‌ని తీయించి పైన ఉన్న చిన్న చిన్న సీడ్స్‌ని ఒక టిష్యూలో వేయించాను. ఆ తర్వాత ఆ నర్సరీ పాట్‌లో ఆ సీడ్స్ వేసి కోకో పీట్‌ని చల్లమని, కొంచెం వాటరు స్ప్రింకిల్ చేయమని చెప్పాను. తను అలాగే ఫాలో అయ్యింది. ఒక 15 డేస్ తర్వాత చిన్న చిన్నగా అవి జెర్మినేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి 1 మంత్‌కి చిన్న చిన్న అంగుళం సైజు మొక్కలు కనిపించాయి. ఆ మొక్కల్ని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఇది ఇచ్చే రియల్ గిఫ్ట్. నర్సరీలో రకరకాల నందివర్ధనం పూల మొక్కలతో పాటు క్రిస్మస్ ట్రీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. బ్రోకలీ లాంటి వెజిటబుల్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. క్యాప్సికమ్‌లో రకరకాల రంగుల క్యాప్సికమ్ మొక్కల్ని చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించాయి. వెజిటబుల్ ప్లాంట్స్ నర్సరీస్‌లో దొరకటం చాలా తక్కువ. అందులో ఆర్గానిక్ ప్లాంట్స్ దొరకడం ఇంకా రేర్. అది మాకు దగ్గరలోనే ఉండడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ నర్సరీ చుట్టూ ఎండ మరీ ఎక్కువగా ఈ మొక్కల పైన పడకుండా షేడ్ నెట్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న షేడ్ నెట్స్‌ను ఇలా మన ఇంటి పైన కూడా మిద్దె తోటలను పెంచేవాళ్ళు చక్కగా అరేంజ్ చేసుకుంటే సమ్మర్‌లో మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది సమ్మర్ టైంలో మొక్కలన్నీ డ్యామేజ్ అయ్యాయి అని అంటారు. అలాంటప్పుడు ఇలాంటి గ్రీన్ షేడ్ నెట్స్‌ని అరేంజ్ చేసుకుంటే మొక్కల్ని ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది. మనకు కూడా మిద్దె పైన కొంచెం వేడి తగ్గి ఇల్లు చల్లగా ఉంటుంది. తమలపాకు మొక్కల్ని చాలా ఈజీగా ఒక కర్రని కట్టి చాలా కేర్ తీసుకొని పెంచుతున్నారు. బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి. రకరకాల తులసి మొక్కలు ఉన్నాయి. లక్ష్మీ తులసి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు రకరకాల రంగుల్లో ఉన్న బెల్ పెప్పర్ మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు పొట్టి మిరపకాయ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పొట్టి మిరపకాయ మొక్కలు దొరకడం చాలా కష్టం. కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. రకాల తీగజాతి మొక్కలు, క్రోటన్స్ మొక్కలు అల్లుకోవడానికి వీలుగా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటితో పాటు హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగా సింపుల్‌గా పెంచుకుంటున్నారు. ఈజీగా ఇంటికి తీసుకెళ్ళి మెయింటైన్ చేసేటట్టుగా వీళ్ళు టిప్స్ కూడా చెప్తున్నారు. చాలా రకాల మొక్కలతో పాటు ఆక్వాటిక్ ప్లాంట్స్‌ని చాలా ఎక్కువగా అందంగా డెకరేట్ చేసి నర్సరీ ముంగిట అరేంజ్ చేశారు. వీటిని కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు రకరకాల సీడ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. వెజిటబుల్ సీడ్స్, లీఫీ వెజిటబుల్ సీడ్స్, ఫ్లవరింగ్ సీడ్స్. ఇంట్లో మొక్కలు ఎక్కువగా పెంచుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఈ నర్సరీలో సీడ్స్‌తో పాటు, మొక్కలతో పాటు రకరకాల ఎరువుల్ని కూడా వీళ్ళు అవైలబిలిటీలో ఉంచారు. ఏ ఎరువులు ఏ టైంలో ఎలా నాటాలి, ఎలా అప్లై చేయాలి, వాటికి ఎలా స్ప్రింకిల్ చేయాలి అనే వాటిని కూడా వీళ్ళు చెప్తున్నారు. చిన్నగా మొక్కల పైన ఈ సూర్యరశ్మి కిరణాలు పడుతూ ఉంటే ఆ సీనరీ కన్నులకి పండుగగానే ఉంది. నర్సరీలో మొక్కలు నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించాయో కామెంట్‌లో రాయండి ప్లీజ్. ఆర్గానిక్ గార్డెనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు ఈ వీడియోని
లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అయితే చాలామంది ఈ నర్సరీ గురించి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోగలుగుతారు. నారు తయారు చేసుకోలేని వారు ఇలాంటి నర్సరీలకు వచ్చి వెజిటబుల్ మొక్కల్ని డైరెక్ట్‌గా తీసుకొని ఇంట్లో మిద్దె తోటల్లో పెంచుకోవచ్చు. లేదంటే బాల్కనీస్‌లో ఉన్న చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు. ఎర్రమట్టితో పాటు ఎరువులు, విత్తనాలు మరియు మొక్కలు, మొక్కల నారు అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఏ సీజన్‌లో ఎలాంటి మొక్కలు నాటుకోవాలి, ఏ సీజన్‌లో ఎలాంటి పూలు పూస్తాయి, అలాంటి విషయాలు కూడా ఈ నర్సరీ వాళ్ళు బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమందికి మొక్కలను పెంచుకోవటం అంటే ఇష్టం ఉంటుంది గానీ, వాటిని మెయింటైన్ చేయటం, కేర్ తీసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇంటికొక మొక్క చొప్పున ఒక్కొక్క మొక్కను పెంచుకోవటం కూడా ఒక అలవాటుగా చేసుకోవటం వల్ల, మనం బయట నుండి వచ్చే పొల్యూషన్‌ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. ఈ మొక్కలు పెంచుకోవటం అంటే హాబీగా ఉంటుంది కానీ, వాటిపైన ఇన్వెస్ట్ చేయాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా తక్కువ ఖర్చులో కొన్ని కొన్ని మొక్కల్ని పెంచుకొని వాటి నుండి నారుని తయారు చేసుకొని ఎక్కువ మొక్కలుగా నాటుకోవచ్చు. మిగిలిన వస్తువులతోనే రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ అనే కాన్సెప్ట్‌తో అందులో కూడా డ్రైన్ హోల్స్‌ని వాటికి పెట్టి వాటిలో మట్టిని నింపి కిచెన్ వేస్ట్‌ని వేసి వాటిపైన మొక్కల్ని నాటుకోవచ్చు. డిస్పోజబుల్ బాటిల్స్‌ని బయట పడేయకుండా వాటికి డ్రైన్ హోల్స్‌ని పెట్టి, అంటే చిన్న చిన్న కన్నాలను పెట్టి అందులో కొంచెం మట్టిని నింపి చిన్న మొక్కల్ని నాటుకొని కూడా ఆనందించవచ్చు. కిచెన్‌లో కొబ్బరికాయని రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు కాబట్టి, ఆ కొబ్బరి చిప్పల్లో కూడా ఆ కొబ్బరి చిప్పలకి ప్రత్యేకంగా కన్నాలు పెట్టక్కర్లేదు. వాటికి ఒక కన్నం ఉంటుంది కాబట్టి, ఆ చిప్పలో కొంచెం మట్టిని వేసి దానిపైన కొంచెం మెంతులు చల్లి, దానిపైన కొంచెం లైట్ వెయిట్ మట్టిని వేసినా కూడా మెంతికూరని ఇన్‌స్టాంట్‌గా పెంచుకోవచ్చు. మట్టి లేకుండా కూడా హైడ్రోపోనిక్ విధానంలో కూడా మనం ఆకుకూరల్ని ఈజీగానే పెంచుకోవచ్చు. ఒక హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసుకొని కింద ఒక బౌల్‌లో వాటర్ వేసి, ఆ హోల్స్ ఉన్న ప్లేట్ పైన సీడ్స్‌ని వేసి దానిపై వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక కాటన్ క్లాత్‌ని కవర్ చేయాలి. ఆ తర్వాత 1 డే తర్వాత ఆ క్లాత్‌ని తీసి మళ్ళీ ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసి కింద వాటర్‌ని చేంజ్ చేస్తూ ఉంటే 1 వీక్‌లో మనకు కావాల్సిన ఆకుకూర రెడీ అవుతుంది. నర్సరీల నుండి మొక్కలను కొని ఇంట్లో నాటుకునే ముందు నర్సరీ నుండి తీసుకువెళ్ళాక ఆ మొక్కని ఒక 1 వీక్ వరకు అదే బ్యాగ్‌లో ఉంచి రోజు వాటర్ పోస్తూ ఉండాలి. మన ఇంటి ఎన్విరాన్మెంట్ ఆ మొక్కకి బాగా సెట్ అయ్యాక ఆ మొక్కని రీపాట్ చేసుకుంటే మొక్క బాగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.